జిల్లా బోడుపల్లి మున్సిపాలిటీ చెంగిచెర్లలోని క్రాంతి కాలనీలో స్థానికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. డ్రైనేజీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్యని అడిగితే వల్గర్గా మాట్లాడుతూ సరైన సమాధానం చెప్పడం లేదని కాలనీ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలోని పెద్ద కాలనీగా ఉన్న క్రాంతి కాలనీ అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా ఉందని స్థానికులు వాపోయారు. తమ శక్తి మేరకు ప్రతి ఇంటికి కొంత అమౌంట్ పోగు చేసి డ్రైనేజీ నిర్మించుకున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. మేము సిటీలో ఉన్న గ్రామంలో కన్నా అధ్వానంగా బతుకుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. రోడ్లకు మరమ్మతులు లేక స్కూల్ బస్సులు బురదలో దిగబడే పరిస్థితి ఏర్పడిందని మున్సిపల్ అధికారులు కార్పొరేటర్కు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని నిరసన ధర్నాలో పాల్గొన్న కాలనీ ప్రజలు పేర్కొన్నారు. ఫోన్లో వాట్సాప్లో కొన్ని మెసేజ్ నేను చూస్తూ ఉన్నా. ఆ మెసేజ్ చూసి స్పందించి యాక్చువల్గా ఏం జరిగిందని చెప్పి కాలనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది, సో ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరిగింది, ఒకసారి మీరు రండి అని చెప్పేసి ఇక్కడికి రోజు రావడం జరిగింది. మొదటగా ఏంటంటే క్రాంతి కాలనీ చాలా పెద్ద కాలనీ. చెంగిచెర్ల డివిజన్ 1లో అతిపెద్ద కాలనీ క్రాంతి కాలనీ. అతి ఎక్కువ మున్సిపాలిటీకి ఫండ్ కట్టే కాలనీ కూడా క్రాంతి కాలనీ. ఎందుకంటే ఈవెన్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటెవర్ ఏదైనా కానీ పెద్ద మొత్తంలో ఫండ్ చెల్లించేది క్రాంతి కాలనీ ప్రజలే. కానీ ఇప్పటి వరకు కూడా క్రాంతి కాలనీలో అభివృద్ధి శూన్యం. గడిచిన 5 సంవత్సరాల లోపల కార్పొరేటర్గా గెలిచిన 5 సంవత్సరాల లోపల ఇంతవరకు కూడా ఏ కాలనీ రోడ్డు కూడా డెవలప్ కాలేదు. ఒక్క రోడ్ అయిందండి, ఒకటే రోడ్ అయింది. ఎందుకంటే కార్పొరేటరు ఫార్చునర్ కార్ ఉంది కదా, ఆ కార్ ఖరాబ్ కావద్దని చెప్పి ఇంటికి ఒక రోడ్ వేయించుకున్నాను. డైరెక్ట్ అది కార్ ఖరాబ్ అవుతుంది. ఆయన కారు కోసం రోడ్ వేయించుకుని తప్ప కాలనీ ప్రజల కోసం ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. ఇక్కడ నుంచి రోడ్లపైన బండ్లపైన వెళ్తుంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, స్కూల్ వ్యాన్స్ కానీ వెళ్తుంటే బండ్లు స్టక్ అవుతున్నాయి, కింద పడుతుంది. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చెందింది. ఇక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ లేదండి. ఏమన్నా అడిగితే రోడ్లు అడిగితే వేస్తాం. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అసభ్యమైన తిట్లు, వాట్సాప్ మెసేజ్లు తిట్టి వాళ్ళని హరాస్ చేస్తున్నారు. నిన్న కూడా సేమ్ అయ్యింది. ఇందాక చెప్పినట్టు ఆ అబ్బాయిని ఫస్ట్ ఒక స్కూల్ బస్సు, ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉన్నామో అక్కడ స్కూల్ బస్సు దిగబడింది. అందరు చిన్న పిల్లలు దిగుతున్నారు బస్సులో. దాన్ని చూసి ఎవరో గ్రూప్లో పెడితే మేము రియాక్ట్ అయినాం. చిన్న పిల్లలు కదా, ఏమన్నైతే దాంట్లో మన పిల్లలు ఉన్నారేమో అన్న ఒక్క దీంతో రోడ్లో వేయండి అని ఒక్క మాట అడిగితే అది అందరూ రియాక్ట్ అవ్వడంతో లాస్ట్కి ఆ అబ్బాయిని ఎంత వల్గర్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఫిజికల్ అంటే మెంటల్గా ఫోన్ చేసి యూజ్ చేయకూడని మాటలన్నీ తిట్టి ఆ అబ్బాయిని చాలా మెంటల్గా వీక్ చేశారు. నైట్ ఆ అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒక కార్పొరేటర్గా తను చేయలేనప్పుడు చెప్పాలి, మేము చేస్తాము టైం